చూసావా వాడి క్రియేటివిటీ? పక్కింటి వ్యక్తి వచ్చి తన పర్సనల్ మూమెంట్తో కనెక్ట్ అయ్యి దాన్ని బెట్టింగ్ రిలేటెడ్ చేశారు చూడు. హ్యాట్స్ ఆఫ్. మీ పిచ్చి కాకపోతే పక్కింటోడు పర్సనల్ స్పేస్ లోకొచ్చి మరీ అలా సిగ్గు లేకుండా ఎలా అంటాడండి? వాడు ఏ కాన్సెప్ట్ చెప్పినా చప్పట్లు కొడతారు, వావన్ కేకలు పెడతారు. బేసిక్ కామన్ సెన్స్ మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. జైత్రి, క్రియేటివ్ డైరెక్టర్స్ ఇలానే ఉంటారు. వాళ్ళకి నేచురాలిటీ కావాలి. వాడు కోరుకుంటుంది నేచురాలిటీని కాదు, నన్ను. అందుకే యాక్టింగ్లు, రీషూట్లు. హలో, ఇంకోసారి రీషూట్ అంటే నా వల్ల కాదు. ఎంత చక్కగా ఉన్నారో. ఇప్పుడు ఏమైంది పెద్దబాబు? చాలా లోన్లీగా అనిపిస్తుంది సార్. ప్రతిరోజు ఇదే ఆఫీసు, వర్క్, ఇల్లు తప్ప అసలు నాకు ఇంకే ప్రపంచం లేదా అనిపిస్తుంది. దిగు, మేనస్ లేదా నీకు? అంతొద్దు, ఇద్దరిది ఒకటే రూట్ కదా, డ్రాప్ చేస్తే ఏమైనా చచ్చిపోతావా? నువ్వు మాత్రం నా మీద అరిచి చచ్చిపోగలవు, జాగ్రత్త. ఏంటా ఎక్స్ప్రెషన్? లైఫ్లో ఏదో కోల్పోయినట్టు. కొంచెం నవ్వచ్చు కదా. నీకెందుకు? నా లైఫ్ నా ఇష్టం. అయినా ఆఫీస్లో నువ్వు చెప్పిందే విని బయట కూడా నువ్వు చెప్పిందే వినాలా? అంత లేదు. ఇప్పుడేంటి, ఆఫీస్లో జరిగింది సీరియస్గా తీసుకున్నావా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్నేమన్నా అను కానీ నా క్రియేటివిటీని ఏమనొద్దు అని. సరే స్వామి, సారీ. ఇంకెప్పుడు అలా సీరియస్ అవ్వను, ఓకేనా? అయినా నేను ఎప్పుడు ఎలా ఉంటానో నీకు తెలిసి కూడా కావాలనే నన్ను పిచ్చేస్తావు కదా. నువ్వే లివిన్లో ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు అని అన్నావు. లివిన్లో ఉంటూ 2 months అవుతుంది. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఆప్తావా ఇంకా? సారీ చెప్పాను కదా. అయినా ఆఫీస్ బయటకు వచ్చాక ఈ మూడ్ క్యారీ చేయకూడదని రూల్ పెట్టుకున్నాం కదా. రూల్ ఎందుకు బ్రేక్ చేస్తున్నావు? సరే, సారీ ఫర్ బ్రేకింగ్ ది రూల్స్. ఈ 2 months మనం ఎంత హ్యాపీగా కలుసున్నాం కదా గోపి. నాకైతే అసలు టైమే తెలియలేదు తెలుసా. అందరూ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం చాలా కష్టం అన్నారు, కానీ నాకు అలా అస్సలు అనిపించట్లేదు. ఒకప్పుడు నీ వెంట పడితే నన్ను కొట్టావు. అదే ఇప్పుడు నేను పక్కన లేకపోతే అస్సలు ఉండలేకపోతున్నావు. లివిన్లో ఉండే మ్యాజికే అది. కలిసి ఉంటే ఊరికే కోపాలు వచ్చేస్తాయి అంటారు, కానీ అదే ఇలా కలిసి ఉంటే లవ్ విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఇలానే ఉండిపోదామా? ఇలానే ఉండిపోతే జస్ట్ జైత్రి అండ్ గోపిలా మిగిలిపోతాం. అదే పెళ్లి చేసుకుంటే మిస్టర్ అండ్ మిస్సెస్ జైత్రి గోపిలా కలిసిపోతాం. వీళ్ళు వచ్చారేంట్రా? ఏమైంది? మా పేరెంట్స్ వచ్చారు. అదేంటి, కాస్టింగ్ డైరెక్టర్ పేరెంట్స్ క్యారెక్టర్స్ ఇంకా దొరకలేదన్నాడు. వచ్చింది ఆర్టిస్టులు కాదు, నా రియల్ పేరెంట్స్. వాట్? వావ్, ఐ థింక్ మన గురించి మీ పేరెంట్స్ కి చెప్పడానికి ఇదే బెస్ట్ టైం. అంత ఎగ్జైట్ అయితే ఎగ్జిట్ అయిపోతాం. వాళ్ళేం నువ్వు అనుకున్న టైప్ అనుకున్నావా? టిపికల్ మిడిల్ క్లాస్ పేరెంట్స్. అంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ అంటేనే ఎవరు చెప్పింది వినరు. వాళ్ళకి అనిపించిందే చేస్తారు, అదే ఫాలో అవుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఆర్థోడాక్స్ కి బాబు లాంటి. ఈడేటండి ఈడు? ఓ నా కొడుకు నన్ను చూడంగానే ధడేలని మీద పడిపోయి గట్టి కౌలించుకుని ఉక్కిరి పిక్కిరి చేసేస్తా అన్నాడుగా. ముఖం మీద డోరేసి వెళ్ళిపోతున్నాడేంటండి? ఆర్తిపల్లి తేడాకెళ్ళి ఉంటాడే. ఎదవ ఛానల్స్ ఎక్కువ కదా. అంటే మీ వాడు ఎదవండి? ఎదవన్నారు ఎదవ. అడికన్ని వాళ్ళ నాన్న పోలికెళ్ళండి. తెలుస్తుందండి. ఈ మధ్య కొడుకులు ఇలానే ఉన్నారండి. తల్లిదండ్రులు సిటీకి వస్తే ఎవరో తెలియనట్టు మొహం మీద డోర్లు వేసేస్తున్నారు. తలుపులు వేసుకొని లోపల పెద్ద పెద్ద వ్యవహారాలు నడుపుతున్నారు. ఇందుకీ నువ్వెప్పుడొచ్చావు బాబు సిటీకి? అయ్యి బాబే, మనం అమ్మ నాన్నలతో వస్తే రకం కదండి, వాళ్ళే మనల్ని గంటేశారు. చితికెళ్ళి ఫ్యామిలీ. ఒరే, నువ్వెందుకు ఊరికి మా ఫ్యామిలీ ఎవరికి దూరిపోతున్నావు? నాకు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువలేండి. అందరి విషయాలు ఏలెట్టేస్తుంటాం. తెలుస్తుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? 2 months నుంచి ఎలాగో మీ పేరెంట్స్ కి మన లివిన్ సంగతి చెప్దాం అనుకున్నాం కదా. అవును, మరి మనం పూజ చేసుకుంటాం, రండి వచ్చి కూర్చోండి అని ఇన్వైట్ చేయడానికి. వాళ్ళు లివిన్ అంటే అదేదో అనుకుంటారు. అదేదో అంటే? అదంటే అదే, అంత డీటెయిల్ అడక్కు నన్ను.